డబ్బులతోటి ఈరోజు పార్టీని మరి బలోపేతం చేశారంటే ఆయనకి మనం అందరం కూడా సెల్యూట్ చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఆయన 2 సార్లు నేను మాట్లాడిన తర్వాత నేను ఇంకా ఆయనకు దగ్గర కావాలి, పార్లమెంటు సభ్యుడిగా నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరాలి, ఆయనతో పాటు కలిసి ప్రజాసేవ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నా. తప్పకుండా నా రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఎన్నో ఒడుగుదొడులు చూశాను, దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఒక కుగ్రామం నుంచి, చిన్న గ్రామం నుంచి నేను వచ్చాను. నాకు బాధలు తెలుసు, ప్రజాసేవ అంటే తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆలోచన విధానం ప్రకారం ఒక డిసిప్లైన్ కార్యకర్తగా ఈ రోజు నుంచి ఒక జన సైనికుడిగా ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి మన పార్టీని దినదినాభివృద్ధి చేసుకోవాలి. మనం పార్టీని బలోపేతం చేసుకోవటంలో మన అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి. రాజకీయ పార్టీ అంటే ఇది ఎప్పుడూ సంతోషంగానో లేకపోతే ఆనందంగా కూడా ఉండదు. మరి కష్టాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, పైపెచ్చు వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇతను కొత్త ట్రెండ్ వచ్చింది, అవన్నీ తట్టుకోవాలి. వాటన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఈ జన సైనికులకు మధ్య, జన సైన్యం మధ్య ఇక్కడికి వచ్చి పెద్దలు నాగబాబు గారు ఉన్నారు,